నామానికి మహిమ కలుగునుగాక. ఆసక్తిపరులై దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక శుభాలు, వందనాలు. మరి ముఖ్యంగా మ్యూజిక్ వారికి, ఎందుకంటే చాలాసేపటి నుంచి వాళ్ళు ప్లే చేస్తున్నట్టున్నారు. వాళ్ళ ఓర్పు, వాళ్ళ సహనాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానైనా స్తుతించాలి. మనం కొంచెం భోజనం వడ్డిస్తే ముందు ఉప్పు కారం సరిపోయినా చాలు లేదా చూసుకొని, నీకు అన్నీ అనుకూలంగా సరిపోతేనే తింటాం, లేదంటేనే వదిలేస్తాం. పాపం వీళ్ళు అట్లా కాదు. పాడేవాళ్ళకి తాళం ఉన్నా తాళం లేకపోయినా, రాగం తెలిసినా రాగం తెలియకపోయినా, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, కొద్ది వాళ్ళని, పాడగలిగిన వాళ్ళని, పాడలేని వాళ్ళని మీటింగ్స్కి వస్తే చాలా ఓర్చుకొని సహనంతో ఎవరి టయానికి వాళ్ళు చెల్లిపోతారు. కానీ ప్రారంభం నుంచి చివరి దాకా ఉండేది వాళ్ళు పిఏ సిస్టమ్ వాళ్ళు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి కూడా. సభల కోసం ప్రార్థన చేసేటప్పుడు అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం, కానీ మ్యూజిక్ వాళ్ళ కోసం ప్రార్థన చేయం. వాళ్ళకు కోపం వస్తే ఆరాధన అంతా పాడైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకు ఓర్పు ఎక్కడ తగ్గకుండా మీటింగ్స్ అయిపోయేదాకా అదే నవ్వుతూ ఉండాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగి వెళదాం. అందరూ ఉన్న పాటున తరలి ఉంచి నిజంగా దైవ సేవకులు చెప్పినట్లుగా, దేవా ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా, నా యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ఈ రాత్రి నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించయ్యా. యాకోబు దగ్గరికి, ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరకు వచ్చి మాట్లాడి ఆశీర్వదించావు కదయ్యా, నన్ను కూడా ఆశీర్వదించు. నీ వాక్యము ద్వారా దర్శించమని అడుగుదాం. శివరంజన్. ఎన్నికలేని నాకిలా ఎన్నికలేని నాకిలా నీ సన్నిధినిచ్చి ఎన్నికలేని నాకిలా నీ సన్నిధినిచ్చి నమ్మకమైన నీ వార్త నప్పగిల్చి ఎచ్చటకేగినా నిన్నాదుకొందునని వాగ్దానమిచ్చి విచిత్ర వ్యక్తులెందరో వసించు, వక్తలెందరో వసించు ఈ పాప జగంబునందునా ఎట్లు ప్రకటింపగలాడనయ్యా, ఎట్లు ప్రకటింపగలాడనయ్యా, నీ ఆత్మశక్తి లేక ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువ, దయామయుడా, సర్వాధికారి, సకల లోక రక్షకుడా,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న అద్వితీయ అగోచర సత్యదైవమా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వ్యక్తి సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించు అమరత్వము గలవాడవై ఉండి యుక్త కాలమును మీ ప్రత్యక్షతలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మీ దాసులను ప్రేమించి ఈ బోరల పండుగను ఏర్పాటు చేయడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. అందరిలో అత్యల్పుడైనటువంటి మీ దాసుడు ఈ రాత్రి మీ పక్షాన నిలువబడి ఉండగా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న పాట పాడతాను, దానికంటే ముందు ఒక వాక్యాన్ని చదివిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని ఎవరైనా 3-4 వచనాలు ఎవరైనా ఒక్కరు చదివి సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలు. పాటలు అంటే ఎంతమందికి ఇష్టం? బాగా పాడేవాళ్ళు అందరూ చేయొద్దండి. పాటలు పాడేవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు కొయిర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా లేరాడా? చేయొద్దండి. ఆ పాడేవాళ్ళందరికీ కొత్త పాట వేయండి, మిగిలిన వాడు తీసుకురండి. కానీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా శాశ్వతము కాదు ఏ బంధము, ఏసే నీ తోడు సదాకాలము అనే పాట. ఎన్నడూ మరువనివాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు అనే పాట. ఈ పాట పాడతాను, సమయం లేదు కాబట్టి ఒకసారి పాడతాం కాబట్టి. మరలా ఈ పాట నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ పాటల షీట్లోనే రాఫా మినిస్ట్రీస్ ఇండియా అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు చూసి అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఈ పాట మరలా మీరు నేర్చుకోవటానికి ఆయా సంఘాల్లో, మీటింగ్స్లో, ప్రార్థనల్లో పాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నేర్చుకోండి. ఆఖరిలో పెరుగన్నం పెడతారు కదయ్యా, అట్లాగే ఆఖరిలో ఒక పాట ఉండిద్ది, ఈలోపు మీరు భోజనం చేసి రండి. సరేనా? ఈ పాట పాడిన దేవునికి స్తోత్రం. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. ఎన్నడూ విడువని వాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. ఎన్నడూ విడువని వాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. ఎన్నడూ విడువని వాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. ఎన్నడూ విడువని వాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు.
వాడు. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. చప్పట్లు కొడతాం. మనల్ని కాదనుకొని వెళ్ళిపోయే బంధాలు చాలా ఉంటాయి. వాటి కోసం కుమిలి కుమిలి ఏడవడం అనేది ఆశీర్వాదం కాదు. మన కొరకు వచ్చిన యేసయ్య ప్రేమను తలపొద్దాం. కొని వెళ్ళిన బంధము కొరకు కుమిలి కుమిలి ఏడ్చుట ఎందుకొరకు. కాదనుకొని వెళ్ళిన బంధము కొరకు కుమిలి కుమిలి ఏడ్చుట ఎందుకొరకు. నిన్ను కోరి వచ్చి ప్రాణముని పెట్టినా, నిన్ను కోరి వచ్చి ప్రాణముని పెట్టినా, యేసు ప్రేమ తలపోయము నా ప్రాణమా. యేసు ప్రేమ తలపోయం నా ప్రాణమా. ఎన్నడూ విడువని వాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. విడువని వాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. చప్పట్లు కొడదాం. మన నుంచి వేరైపోయి మనల్ని ఒంటరిగా చేసి తిరిగి రాని బంధాలు బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి కోసం విలపించడం ఆశీర్వాదం కాదు. నీ కోసం మరలా వస్తానని వాగ్దానము చేసిన యేసు వైపు చూద్దాం, ఆయన ప్రేమను పొందుకుందాం. మరల తిరిగి రాని బంధము కొరకు మరచిపోక ఏడ్చుట ఎందుకొరకు. మరల తిరిగి రాని బంధము కొరకు మరచిపోక ఏడ్చుట ఎందుకొరకు. నిన్ను కొని పోవ తిరిగి రానయ్యున్నాం, నిన్ను కొని పోవ తిరిగి రానయ్యున్నాం. యేసు కొరకు సిద్ధపడు నా ప్రాణమా, యేసు కొరకు సిద్ధపడు నా ప్రాణమా. ఎన్నడూ విడువని వాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. ఎన్నడూ విడువని వాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. శాశ్వత
శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. శాశ్వతము కాదు ఏ బంధము, యేసే నీ తోడు సదాకాలము. యేసే నీ తోడు సదాకాలము. యేసే నీ తోడు సదాకాలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పైనున్న వాక్యాన్ని ఈ సంవత్సరం ఈ సంఘానికి. కడబోర ధ్వని మినిస్ట్రీస్కి దేవుడు సంవత్సరం వాగ్దానం చేసిన వాగ్దాన వాక్యాన్ని ఇంకొకసారి చెప్పండి. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ పాటలో సారాంశం ఏంటో తెలుసా? బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, స్నేహాలు అనే బంధాల సందడిలో బ్రతికే మనుషులు మనం. ఏదో ఒక మనం మనుషులం కాబట్టి మనుషుల మధ్య ఉంటాం. అరిస్టాటిల్ అనే ఆయన అందుకే అన్నాడు, మానవుడు సంఘజీవి, వాడు మనుషుల మధ్య తప్ప ఇంకొక చోట బ్రతకలేడని చెప్పేశాడు. ఒకవేళ మనుషుల మధ్య బ్రతకకుండా ఒంటరిగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పిచ్చోడన్నా అయి ఉండాలి, లేదా దేవుడన్నా అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాత్రమే అని ఉంటుంది బైబిల్లో. సమీపింపరాని తేజస్సుల్లో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగిన వాడు దేవుడు. ఆయన ఒక్కడే ఒంటరిగా ఉండగలుగుతాడు. ఆయన ఒక్కడే ఎంతమందితో అయినా కలిసి జీవించగలుగుతాడు. అలా కాకుండా ఒంటరిగా ఉంటే పిచ్చన్న ఎక్కుండాలి, దయ్యమన్న బట్టి ఉండాలి, లేదా ఇంకోటి ఏదన్నా అయి ఉండాలి. ఒంటరిగా ఉండేది ఎవరు చెప్పండి? ఎవరుంటారు? అలిగినోళ్ళు ఉంటారు. ఏంది అటు చూస్తున్నారు? మీ ఊర్లో అలిగేవాళ్ళు లేరు ఎవరు? ఎవరి మీదన్నా అలిగామనుకో ఫస్ట్ మనం చేసి ఇచ్చే రియాక్షన్ ఏంటంటే ఒంటరిగా ఉండటమే, ఇంకెవరితో పలకం. వాళ్ళు పలకరిచ్చినా పలకం కులకం ఏం చేయం, అలాగే చూస్తూ ఉంటాం. ఏం అడిగినా సమాధానం చెప్ప, తిట్టినా ఏం చేసినా అలా చూస్తూ ఉన్నారంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే పాపం అలిగారు కావాలి వీళ్ళు అని అర్థం చేసుకోవాలి. అలిగిన వాళ్ళకున్న ఒకే ఒక్క మెడిసిన్ ఏంటంటే వాళ్ళకి అర్థం ఇచ్చి ఒక్కసారి ఇప్పుడు నీ ముఖం చూసుకోమ్మా ఎలా ఉన్నావో అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలిగినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నారా? వాళ్ళు ఎంత బాగుంటారో తెలుసా మీకు? ఓరే నాయన, ఊరికే బాగున్నప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళకూడదు, పొద్దాక ఎగాదిగా చూడకూడదు దాని వైపు. ఎవరి మీదన్నా కోపం ఉన్నప్పుడు, లేదంటే బాగా బాధ కలిగినప్పుడు, లేదంటే ఎవరి మీదన్నా అలిగినప్పుడు పిల్లలు మాట్లాడవద్దు. ఇంకా ఏయ్ కాసేపు ఒక్క అరగంట సేపు లేదా ఒక్క 40 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. పైన వాక్యం ఏముందంటే నేను మీ వద్దకు వచ్చి, ఆ మాటను గనక నమ్మితే, ఆ మాటను విశ్వసిస్తే, ఆ మాటని వాగ్దాన వాక్యంగా గనక తీసుకుంటే ఈ రాత్రి దేవుడు మన మధ్య ఉన్నాడని భయపడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఊరకే ఇస్తారులేండి అంతే సంవత్సరంలో. ప్రతి సంవత్సరం వాగ్దానం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చింది అనుకుని తేలిగ్గా తీసుకుంటే లేదు. దీని వెనక చాలా కష్టం, చాలా బరువు, చాలా భారం ఉంది. ఈ పాట 2 చరణాలు ఒక ప్రత్యేకమైన విషయం కోసం రాశాను. భార్యలను విడిచిపెట్టిన భర్తలు ఉంటారు, భర్తలను విడిచిపెట్టే భార్యలు ఉంటారు, కన్నబిడ్డల్ని భార్యని కట్టుకున్న భార్యను వదిలేసి
ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళి ఎక్కడో కాపురం పెట్టే పురుషులు ఉంటారు. అలాగే స్త్రీలు కూడా ఉంటారు. కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వదిలేసినటువంటి పిల్లలు ఉంటారు. ఎదిగొచ్చిన పిల్లల్ని గాలికి వదిలేసి విచ్చడివిడిగా షికారులు చేసేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వారికి బాధ్యతలు, బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. పోయినోళ్ళు పొంగ, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. నా భర్త నన్ను వదిలేశాడు, నా తల్లి నన్ను వదిలేసింది, నా తండ్రి నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను వదిలేసింది, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడు. ఇక ఎవరి కోసం బ్రతకాలి? చచ్చిపోవాలి, ఊరేసుకోవాలి, బావిలో దూకాలి, మందు తాగాలి. ఇదే ఆలోచనలతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కాదనుకొని వెళ్ళిన బంధం కొరకు కుమిలి కుమిలి ఏడవటం ఎందుకు? అసలు నువ్వు పిలవకుండానే, నువ్వు ఎదురు చూడకుండానే నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడే కదా. ఎంత గొప్ప సంగతి అండి. తప్పిపోయిన మన కోసమని ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి అని ఉంటుంది బైబిల్లో. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక మన కోసము తనను తాను తగ్గించుకొని దీనుడుగా, రిక్తుడిగా, ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దారిద్ర్యత వహించి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాను. నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో అక్కడి వరకు వచ్చాడే. ఏదో రాని బంధం కోసం కదా ఎదురు చూసి ఏడుస్తూ ఉంది. నా సొమ్ము తిన్నవాళ్ళు నా రొమ్ము గుద్ది వెళ్ళిపోయారు. కట్టుకున్నోడు నన్ను మెడబట్టి బయటికి గంటేశాడు. నమ్మిన వాళ్ళందరూ వమ్ము చేశారు, అందరూ మోసగించారు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను. నా బంధువులందరూ స్థితి కలిగి పై ఎత్తులో ఉన్నారు. నేను కొంచెం తక్కువ వాడినేను కదా, నేను సంపాదించలేకపోయానని కదా, ఆస్తిపాస్తులు లేవని కదా మా వాళ్ళందరూ నన్ను పక్కన పెట్టింది అని అనేక సార్లు కుమిలి కుమిలి బాధపడతా ఉంటాం. మనము ఏ స్థితిలో పడి ఉన్నామో, మన కోసం తిరిగి రాని బంధం కోసం మనం ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, దిగులు పడుతూ ఉన్నప్పుడు, విచారిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కోసం వచ్చాడు. కాబట్టి ఆ ప్రేమను తలపోసుకుంటూ జీవితాన్ని గడపాలి. నేను మోసగించిన ప్రేమను గురించి కాదు. మా ఇంట్లో ఉన్నాడండి, మా ఇంట్లో ఉండి చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మేము కనపట్టలేదు. మా మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు, ఒకప్పుడు దేహి అని మా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు, ఇవాళ కొంచెం కాలం కలిసి వచ్చి కాసులు కలిసి వచ్చేసరికి మేము కంటికి కనబట్టలేదు. ఇవాళ కార్లు, బోర్లు, లేకపోతే ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు, ఆస్తులు సంపాదించగానే మదం ఎక్కి, గర్వం ఎక్కి అయిన పోయినోళ్ళు కూడా కనబడకుండా, వాళ్ళు పట్టించుకోకుండా తిరుగుతున్నారు అని చాలాసార్లు బాధపడతాం. అలాంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకోసం 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భవాసాన శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చినటువంటి యేసయ్యను, ఆయన ప్రేమను తలపోస్తూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ వచనంలో ఏముంటుందంటే, మరలా తిరిగి రాని బంధము కొరకు మరచిపోక ఏడ్చుట ఎందుకొరకు. తిరిగి రా అని తెలుసు, వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, 4 రోజులు నీతో తిరిగాడు, కాలక్షేపం చేశాడు, చక్కగా ఎక్కడో కాలేజీలో చదువుతున్నారు, అక్కడేదో మాట కలిసింది, చూపు కలిసింది, చదువులు అయిపోయాయి, సినిమాలు, షికారులు తిరిగారు, 4 రోజులు విచ్చలబడి జీవితాన్ని అనుభవించి ఆ కోరికలు తీరగానే, ఆ మోహం తగ్గగానే, ఆ వ్యామోహం తగ్గగానే
చక్కగా ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక చోటకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకుంటే వాడు హాయిగా ఉంటే ఈ పిల్ల జీవితాంతం కుమిలిపోతూ ఉండిద్ది. ఇలాంటి మోసాలు, ఇలాంటి అన్యాయాలు ఈరోజు మనం టీవీ చూసినా, సెల్ ఫోన్ చూసినా, మీడియాలు చూసినా, ఎక్కడ చూసినా ఇవే వార్తలు. వాళ్ళ కోసం చనిపోతున్నారండి. వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు కాదు. మోసగించేవాడన్న సంగతి తెలిసి, మోసగించాడన్న సంగతి తెలిసి ఆ మోసగాడి కోసం ఎదురు చూసి పిచ్చెక్కి ఆలోచన అందక జీవితాన్ని కాలగర్భంలో కలిపేసుకుంటున్నటువంటి యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు. ఇందాక చెప్పానే, కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని వదిలేసి ఎక్కడో ఒక అమ్మాయి ఎదురుపడితే ఇల్లు వాకిలి సమస్తాన్ని వదిలిపెట్టి వీళ్ళని దేశదిమ్మరులుగా వదిలేసి ఇంకొక చోట కులికేవాడి కోసం ఏడవలసిన పని లేదు. యేసయ్య అన్నాడు, నేను మరలా వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వస్తానన్నాడండి. నేను నీ ముఖం చూడను. నిష్ఠదరిద్రాలు నీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు. అవుట్, గెట్ అవుట్. నా ముందు నిలబడటానికి కూడా నీకు అర్హత లేదని మెడబట్టి బయటికి గంటేసి వెళ్ళిపోయాడే. అలాంటి పిచ్చి ప్రేమల కోసం జీవితాలు చంపుకుంటున్నా. నా యేసయ్య అన్నాడు, నాకు తెలిసి ఆయన ఒక్కడే మాట అని ఉంటాడు, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా ఆ స్థితి దాకా నేను వస్తా. నేను మరలా వస్తా. నేను మరలా వచ్చి నాతో పాటు నిన్ను తీసుకొని నేను ఉండే చోటకి, నా తండ్రి ఇంటికి నిన్ను తీసుకొని వెళతాను. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నీకోసం సిద్ధం చేయడానికి నేను వెళుతున్నాను. నేను మరలా వస్తా. భర్త ఏమన్నాడు తెలుసా? ఇదే నీకు నాకు ఆఖరు. జీవితంలో నీ ముఖం నాకు చూయించొద్దు, నా ముఖం నీకు చూయించను. ప్రేమికుడు ఏమంటాడు తెలుసా? ప్రేమికుడు కూడా అనకూడదు ఆ దరిద్రుణ్ణి. ఇదే ఆఖరు నీకు నాకు. జీవితంలో ఇక ఎన్నడూ నాకు ఎదురుపడొద్దు. అని యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను మరలా వస్తాను, మరలా వస్తా. ఎందుకు వస్తానో తెలుసా? నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ ఉంటున్నానో అక్కడకు నేను మరలా నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తా. అప్పటి వరకు ఆ నిరీక్షణతో, మరల తిరిగి రాని బంధము కొరకు మరచిపోక ఏడ్చుట ఎందుకొరకు, నిన్ను కొనిపోవా తిరిగి రానై ఉన్నా యేసు కొరకు సిద్ధపడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ సభల ప్రధాన ఉద్దేశం అది. ఏంటది? ఏంటది? నీకు డబ్బులు వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను నీకు డబ్బులు వస్తాయి అని చెప్పను. నేను ప్రార్థన చేస్తాను నీకు ఏదో జరిగిపోయిద్ది, నేను ప్రార్థన చేస్తాను నీకు తలక్రిందులు అయిపోద్ది అని నేను చెప్పను. ఈ సభల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, యేసు మరలా రాబోతున్నాడు. ఆయన కోసం సిద్ధంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. బోరం రోగబోతుంది, కడబోరం రోగబోతుంది, దేవుని బోర మోగబోతుంది. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ ఆర్థిక స్థితిగతుల్లో, నీ ఆరోగ్య విషయాలలో ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయో, ప్రశ్నలు ఎన్ని ఉన్నాయో, ప్రతి దానికి పరిష్కారము దొరికే ఒకే ఒక్క సమయం ఆయన తిరిగి వచ్చినప్పుడు. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చినప్పుడు నీ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఏళ్ల కొలది, సంవత్సరాల కొలది ఏ విషయంలో దిగులు పడ్డావో, ఏ విషయంలో కుమిలిపోయావో, ఏ విషయంలో విచారించావో,
ఏ స్థితిలో కొట్టబడ్డావో ఆ పరిస్థితులన్నిటికీ, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానము దొరికే ఒకే ఒక్క సమయం ఆయన మరలా వచ్చినప్పుడు. అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏ విచారము ఉండదు. నిత్యమైన సంతోషం, సమాధానం యుగ యుగముల పాటు ఉంటుంది అని ప్రభువారు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. ఇవి నా మాటలు కాదు, వాక్యం చెప్పిన మాటలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన మాటనే నేను మీకు గుర్తు చేస్తున్నాను. కొత్తదేం కాదు, మీకు తెలియంది కాదు, మీరు విననిది కాదు, మీరు చదవనిది కాదు. కానీ హెచ్చరిక లేకపోతే, గుర్తు చేయటం లేకపోతే తప్పిపోయే ప్రమాదం ఉంది. రోజు వెళ్ళే స్కూలు, రోజు వెళ్ళే కాలేజీ, రోజు వెళ్ళే పని, రోజు వెళ్ళే వ్యాపారం. వాళ్ళకి సమయాలు తెలుసు, పిల్లలకి టైం టేబుల్ ఇస్తారు. స్కూల్ ఏ టయానికి ఓపెన్ చేస్తారు, ఏ టయానికి ఏ పీరియడ్లో ఏ సబ్జెక్టు చెప్తారు, అంత టైం టేబుల్ ప్రకారం ఉండుద్ది. కానీ ప్రతిరోజు పొద్దున్నే తల్లి లేపాలి. స్కూల్ బస్సు వచ్చిద్ది, లే. ఆటో వచ్చిద్ది, లే. నిద్రలే, లే లే అని లేవలేదనుకో, లేచి చావవే. లే కాస్త వేదాకా వెళ్ళిద్ది కదా. ఆటో వస్తుంది, లే. ఒరే, స్కూల్కే అట్లా రోజు తల్లి లేపితే, తల్లి రోజు గుర్తు చేస్తే, కాలేజీకి తల్లి రోజు గుర్తు చేస్తే, రోజు వచ్చిపోయే ఆటో, రోజు వచ్చిపోయే స్కూల్ బస్ కోసమే రోజు తల్లి లేపుతా ఉంటే, మీరు నిద్రిస్తూ ఉన్న సమయములో, రెప్పపాటులో లోకులు నెమ్మదిగా ఉంది, ఇక భయమేమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చును. స్తోత్రం చెప్పండి. టైం టేబుల్ తెలుసు వీళ్ళకి. స్కూల్ ఏ టయానికో ఏ టయానికి అయిపోయిద్దో తెలుసు. కానీ రోజు వచ్చిపోయే ఆటో కోసం, రోజు వచ్చిపోయే స్కూల్ బస్ కోసం తల్లి ప్రతిరోజు గుర్తు చేస్తుంది. ఆ దినము ఏ గడియలో వచ్చునో నీకు తెలియదు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వస్తుందన్నప్పుడు ఎంత మెళకువ కలిగి ఉండాలి. ఈ బోరల పండుగ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని ఇంకొకసారి స్కూల్ బస్ వస్తుంది, లే. ఆటో వస్తుంది, లే. లేకపోతే తర్వాత ఏంది? లేచి, మీరే అన్నారు, నేనల్లా. అయితే ఆయన ఎప్పుడో వస్తాడు, ఆయన వచ్చినప్పుడు లేవచ్చులే, ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చులే అనుకోవటానికి లేదు. ఆయన ఏం చేశాడంటే, తల్లిలాగా నీకు ఒక సంఘాన్ని ఉంచాడండి. ఆ సంఘంలో ఒక సేవకుణ్ణి ఉంచాడు, ఒక పరిచారకుణ్ణి ఉంచాడు, ఒక సువార్థికుణ్ణి ఉంచాడు, ఒక ప్రార్థనాపరుణ్ణి ఉంచాడు, ఒక విజ్ఞాపన కర్తను ఉంచాడు. ఆ సంఘము ప్రతి ఆదివారము మేలుకొలుపుతూనే ఉంది. జాగ్రత్త, యేసయ్య వస్తున్నాడు, జాగ్రత్త. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును, లేదా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు ఎలా వస్తాడు? ఆయన రాకడ కంటే ముందు ఎలా వస్తాడంటే, ఆయన సేవకుల ద్వారా వస్తాడండి. స్తోత్రం చెప్పండి.
ప్రతి ఆదివారం సేవకుడు మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడే, మీ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడే వారమంతా. ఒకవేళ ఎవరైనా ఒక ఆదివారం రాకపోతే, అయ్యో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మార్చబడిన ఈ బిడ్డ ఎందుకు ఒక వారం రాలేదు, ఎందుకు 2 వారాలు రాలేదు, ఎందుకు 3 వారాలు రాలేదు అని ఇంటి చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరిగేది ఎందుకో తెలుసా? ఆ భారాన్ని దేవుడు ఇక్కడ పెట్టేశాడు. సేవకుడు గుండెల్లో పెట్టి, సేవకుడు హాయిగా తిని పండుకొని నిద్రపోడు. తెలుసా? ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు, ఎందుకు రాలేదు, ఏ కారణం చేత రాలేదు, ఏ కారణంతో ప్రార్థనలో వెనకబడుతున్నారు, విశ్వాసంలో వెనకబడుతున్నారు, భక్తిలో ఎందుకు వెనకబడిపోతున్నారు, వాక్య ధ్యానంలో ఎందుకు వెనకబడుతూ ఉన్నారు అని హెచ్చరించడానికి, పలకరించడానికి, పరామర్శించడానికి ఆయన సేవకులను ఇక్కడ ఉంచాడండి. వాళ్ళ డ్యూటీ అంతా ఏంటంటే సంఘాన్ని మేలుకొలుపుతూనే ఉన్నారు. యేసయ్య వస్తున్నాడు, జాగ్రత్త సంగమా, జాగ్రత్త జాగ్రత్త. సేవకుడు మేఘం లాంటోడు. ఎలాంటోడు? మేఘం నల్లగా కారు మబ్బులు కమ్మి మేఘం వచ్చేసింది. వచ్చి 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 ఇక మనం చూస్తాం, మంచి గాలి వస్తుంది, వాతావరణం చల్లబడింది, ఎండ తగ్గింది, చల్లని గాలి వస్తుంది, మబ్బులు పట్టేసి మేఘం వచ్చేస్తుంది. కాసేపట్లో అకస్మాత్తుగా కురిసిద్ది వాన, పెద్ద వాన వచ్చేసిద్ది. బట్టలు బయట ఆరేసాం, లోపల పడేయాలి, గబగబా వెళ్ళి బయట సామాను ఉన్నాయి లోపల పెట్టాలి, బయట ఏ ఉన్నాయి లోపల పెట్టాలి. మనం బయట ఉన్నాం, పరిగెత్తుకున్నా ఇంటికి వెళ్ళాలి. మన పనులు, మన ఉరుకులు, మన పరుగులు జరుగుతూ ఉండగానే అకస్మాత్తుగా మేఘం అక్కడ విరవబడుతుందండి. విరిగిపోతుంది మేఘం, ముక్కలైపోతుంది, చెక్కలైపోతుంది, చెలవల పలవలైపోయి అది సన్నని వర్షపు చినుకుల్లాగా పడిద్ది మన మీద. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కొన్నిసార్లు అలాగే మేఘం వస్తుంది. అరే వానొచ్చిద్రా వానొచ్చిద్రా అనుకునే లోపు చల్లగా మనల్ని దాటి వెళ్ళిపోయింది. అది ఇంకొక చోట పడిద్ది. ఆ మేఘాలు ఇంకొక చోట విరవబడతాయి. ఆ మేఘాలు చినుకులుగా ఇంకొక చోట పడతాయి, వానగా వరదగా ఇంకొక చోట ముంచేస్తాయి. నువ్వు చూస్తూ ఉండగానే మేఘాలు నిన్ను దాటిపోతాయి. వాన పడిద్దేమో, రేపు పొలం దున్ని విత్తనాలు విత్తుదాం అనుకునే లోపు మేఘం దాటి వెళ్ళిపోయిద్దండి. మబ్బులు పట్టినట్టే పడతాయి, దాటి వెళ్ళిపోతాయి. సేవకుడు కూడా అలాంటి వాడే. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు ఎలాంటి వాడు? మేఘం లాంటి వాడు. సేవకుడు, దేవుడు సేవకుడిని ఊరికనే పంపాడు. నాకు పని బాట లేక ఇక్కడికి రాలా. చాలా బిజీ. ఎదురుగా ఉన్నాడే రాజశేఖర్, ఆయనకు తెలుసు నేను గుంటూరులో ఎలా ఉంటాను. రాఫా అడమ్స్ అని అంటే హూ ఈజ్ హీ అంటే ఆన్సర్ ఆయన దగ్గర ఉండిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఒక సంవత్సరం నుంచో, ఒక 6 నెలల నుంచో, ఒక 2 నెలల నుంచో, 3 నెలల నుంచో మీటింగ్లు పెట్టాలి. సంగమా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈసారి ఏ సేవకులను పిలుద్దాం, ఎవరిని పిలుద్దాం అని ఆలోచించి ప్రార్థించగా దైవ సేవకుల మనసులో ఎవరినో ఒకరినో ఇద్దరినో ముగ్గురునో ఈ సంవత్సరానికి వాళ్ళని పిలవాలనే తలంపు పెడతాడండి. అప్పుడు ఆ దర్శనాన్ని తీసుకొని ఆ పాస్టర్ గారు తెలియకపోయినా, రాఫా అడమ్స్ గారు ఎవరో అయ్యగారికి తెలీదు. నేను మొట్టమొదటిసారి ఊరు రావటం, ఈ సంఘాన్ని చూడటం మొదటిసారి, మీ మొహాలు చూడటం మొదటిసారి. నేను ఎలా ఇక్కడికి వచ్చానో తెలుసా? ఒక దైవజనుని ప్రార్థన, ఒక దైవజనుని కన్నీళ్ళు, ఒక సంఘమంతా చేసిన ప్రార్థన. అయ్యా సేవకుల్ని పంపించయ్యా, వాళ్ళ ద్వారా మంచి వర్తమానాన్ని తీసుకొని రాయనాయనా. నెల నుంచో, 2 నెలల నుంచో, 3 నెలల నుంచో, 6 నెలల నుంచో, సంవత్సరం నుంచో ఒక సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఒక సేవకుడిని మేఘంలాగా పంపిస్తాడండి. మేఘం అక్కడ విరవబడినట్టు
సేవకుడు సేవకుని దర్శనం విరవబడితే మీరు అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవక్త దీని గురించి మాట్లాడుతూ అన్నాడు, యెహోవా వాక్యం అలాంటిది. ఎలాంటిదో తెలుసా? అది మేఘం లాంటిది. అది విరవబడితే, అది చినుకులుగా మారితే, అది వానగా మారితే, అది వర్షంగా మారితే భూమిని తడుపుతుంది అన్నాడు. భూమిని తడిపి ఆకాశము నుంచి పడిన చినుకు భూమి మీద పడి భూమిని తడిపి విత్తనాన్ని మొలకెత్తించకుండా అది తిరిగి మరలా పైకెళ్ళదు. వాన పడితే వాన యొక్క పని ఏంటో తెలుసా? ఎందుకు వాన పడిద్దో తెలుసా? భూమి మీద పడి భూమిని తడిపి అప్పటి వరకు పగిలిపోయినటువంటి, నెర్రెలు కొట్టినటువంటి ఎర్రని ఎండకి, మండే ఎండలకి మాడి 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 నెర్రలు కొట్టినటువంటి భూమిని తడిపి మెత్తన చేసి చదును చేసి అక్కడ విత్తనాన్ని మొలకెత్తించకుండా పడ్డ చినుకు మరలా ఊరికినే పైకెళ్ళదు అన్నాడు యెషయా. అలాగే యెహోవా వాక్యము కూడా ఉంటుంది. దాని పని అది చెయ్యకుండా తిరిగి వెళ్ళదు. నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. స్తోత్రం. ఇప్పుడు పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి, వాక్యము నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, పక్కన వాళ్ళకి ఏమని చెప్పాలి? ఇటోళ్ళకి అటోళ్ళకి. నేను అన్న దగ్గర వాక్యము, దేవుని వాక్యము అని చెప్పండి. దేవుని వాక్యము నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. దానికి ముందు ఈ రాత్రి అని పెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యము నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకడ కంటే ముందు సేవకుణ్ణి, స్థానిక సంఘ కాపరిని, ఆత్మీయ తండ్రిని నీ ఇంటికి అనేక సార్లు నడిపిస్తాడు దేవుడు. నీ చెంతకు అనేక సార్లు నడిపిస్తాడు. వాళ్ళు వాక్యాన్ని మోసుకొని వస్తారండి. అక్క ఏంటి దిగులుగా ఉన్నావు? అన్న ఏంటి బాధగా ఉన్నావు? అన్న ఏంటి రాత్రి ఏదో కుటుంబంలో విషాదం జరిగిందంట? బ్రదర్ ఏంటి ఈ మధ్య నీకు ఆరోగ్యం బాగాలేదంట? ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా సేవకుడు మన దగ్గరకు వచ్చి పలకరిస్తాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి నాలాంటి సేవకులను దేవుడు పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఆ సంవత్సరం అంతా సంఘం పడ్డ ప్రయాసకి, కార్చిన కన్నీళ్ళకి, మోకాళ్ళ అనుభవాలకి దేవుని వాగ్దాన వాక్యాన్ని చేతబట్టుకొని వచ్చి విరిచి వడ్డిస్తారండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినట్లుగా దైవజనుని ఆలోచనను, దైవజనుని దర్శనాన్ని, దైవజనుని మనస్సులో ఉన్నటువంటి సందేశాన్ని విరిచి వడ్డిస్తాడు ఒకళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి, నిన్న రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి కూడా కదా, ఒక్కొక్క సేవకుణ్ణి ఇక్కడ దేవుడు విరుస్తాడు. వాని దర్శనాన్ని ఇక్కడ విరిచి వడ్డిస్తాడు. వాని మనసులో ఉన్న ఆలోచనలను, సేవకుల మనసులో ఉన్న ఆలోచనలను, వారు ఏ సందేశాన్ని అయితే మోసుకొని వచ్చారో ఆ సందేశాన్ని విరిచి వడ్డిస్తారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. పిల్లలు, యవనస్తులైన పిల్లలు అక్కడక్కడ నిలబడి ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఒక 10-15 నిమిషాల్లో ముగిస్తాను. నేను చెప్పాలనుకున్న మాటల దగ్గరకు వచ్చి ముగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిస్టర్బెన్స్ చేయొద్దు, మనసుని గలిబిలి చేయొద్దు, ఆలోచనలు తారుమారు చేయొద్దు. సాతానుకి, అపవాదికి ఏమాత్రం ఇక్కడ అవకాశం ఇవ్వద్దు. అందరూ ప్రార్థనతో, విశ్వాసంతో ఉండాలి. యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తా. ఈ ప్రశ్న, ఈ మాట వినబడగానే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, అయ్యా ఎప్పుడు వస్తారు మీరు?
ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారయ్యా? ఎప్పుడు వస్తారు కదా? నేను వెళుతున్నాను అనగానే వెరీ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఎప్పుడు వస్తారు? శిష్యుల్లో ఆందోళన బయలుదేరింది. ఎప్పుడు వస్తారు? మరలా ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? మనది కాదు ఈ ప్రశ్న. 2000 సంవత్సరాల క్రితం మనం ఈరోజు ఏ ప్రభువునైతే విశ్వసించి ఆరాధిస్తూ ఉన్నాము, ఏ ప్రభువుని సొంత రక్షకునిగా సేవించుతూ ఉన్నాము, ఏ ప్రభువు నామముల విశ్వాసంతో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి రక్షణ పొంది బాప్తిస్మం పొందేమో, ఆ ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు యేసయ్యకు వేసిన ప్రశ్న ఏంటంటే మీరు మరలా ఎప్పుడు వస్తారు? మరలా ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు అని అడిగారు. చదువుతారా? చదువుకున్న వాక్యం 3-4 వచనాలు ఏమని అడిగారు మత్తయి సువార్తలో? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? మీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవే? మాతో చెప్పవా అనని అనగానే యేసు వాళ్ళతో అన్నాడు, కలవరపడబాకండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను వస్తానని రకరకాలుగా మీకు చెప్పేవాళ్ళు ముందు వస్తారు, వాళ్ళ మాటలు నమ్మి కలవరపడబాకండి అన్నాడు. అసలు బైబిల్లో రాకడ మీద రాసినన్ని కామెంటరీలు దేని మీద రాయాలి? రాకడ మీద రాసి జరిగిపోయిన సిద్ధాంతాలు మిగిలిన ఏ అంశం మీద లేవు. ఎన్ని డాక్ట్రిన్స్, ఎన్ని డినామినేషన్స్, ఎన్ని సంఘాలు పుట్టుకొని వచ్చాయి. కొత్త 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 కొత్తవి కొత్త కొత్త బోధలు. అదుగో అక్కడ క్రీస్తు, ఇడుగో ఇక్కడ క్రీస్తు, ఆయన ఇప్పుడే వచ్చాడు, అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు. ఒక వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా కనపడింది. దేవుని చెయ్యి ఆకాశంలో కనపడిందంట. దేవుని చెయ్యి ఆకాశంలో కనపడింది. నా రాకడకు కరువులు, భూకంపాలు, వరదలు, తెగుళ్ళు, రాజ్యము మీదికి రాజ్యము, జనము మీదికి జనము లేస్తారు, ఇవిరా నా రాకడకు సూచనలు అని. అయినా అవి జరుగుతూ ఉన్నప్పుడు మీరు కలవరపడబాకండి. అసలు ఈ ఒక్క మాటని, వెనక మాటను వదిలేశారు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి, ఈ మాటను కూడా వదిలేసాయి. ఇక భూకంపాల మీద, కరువుల మీద, వరదల మీద, తెగుళ్ళ మీద, యుద్ధాల మీద, ఆటి మీద, ఈటి మీద పడ్డారండి. ఎక్కడ తెగులు వచ్చినా యేసయ్య వస్తున్నాడు, ఎక్కడ భూకంపం వచ్చినా యేసయ్య వస్తున్నాడు, ఎక్కడ తుఫాను రేగినా యేసయ్య వస్తున్నాడు, ఎక్కడ యుద్ధ వాతావరణం కనబడినా యేసయ్య వచ్చేస్తున్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇదే గోల. నన్ను ఒక ఆయన అడిగాడు ఒకసారి ప్రసంగం చేసి, మెట్ల మీద నుంచి దిగి కిందకి వెళ్తా ఉన్నప్పుడు, కిందకి పూర్తిగా కూడా బయటకు వెళ్ళని, అయ్యా యేసయ్య రాకడ గురించి భలే ప్రసంగం చేశావు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను యేసయ్య వస్తున్నాడు 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 అని, ఇంత బట్టికి రాలేదు, ఎందుకని రాలేదు ఆయన? ఎప్పుడు వస్తాడు అని అడిగి, ఎందుకని రాలేదు అన్నాడు. ఎందుకు రాలేదు అయ్యగారు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు నన్ను అడిగాడు. నేను అన్నాను అది ఆయన ఇష్టం అని. ఆయన కదా వస్తానంది, రావటం అనుకోవటం ఆయన ఇష్టం. నేను ప్రసంగం చేస్తే ప్రసంగంలో 7 పాయింట్లు పెడితే ఆ 7 పాయింట్లను బట్టి ఆయన వచ్చేసేయాలా? నేనేదో 4 రిఫరెన్సులు చూసుకొని మంచి మంచి రిఫరెన్సులు ఎతికి ఒక ప్రసంగం తయారు చేసి, ఇదిగో వీటిని బట్టి యేసయ్య వస్తున్నాడా హో అని అరవగానే భలే ప్రసంగం చేశాడని మీరు మెచ్చుకుంటారేమో, కానీ ఆయన మెచ్చుకొని అన్న దిగి వస్తాడా? రాజశేఖర్ వస్తాడా? రావాలా ఆయన?
నేను చెబుతా, అదిగో ఆ రిఫరెన్స్ అట్ట ఉంది, ఈ రిఫరెన్స్ ఇట్ట ఉంది, ఇట్ల ప్రకారం యేసయ్య ఖచ్చితంగా రాబోతున్నాడు ఈ రాత్రే. నేను ప్రసంగం చేసినా నేను రావాలింది. మెట్లు అలా దిగుతుండగానే అడిగాడు నన్ను, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఎందుకని రాలేదన్నాడు. అది ఆయన ఇష్టం అన్నా. ఒక ఊరు ప్రయాణం చేయాలనుకున్నావు, తీరా అంత రెడీ అయ్యి ఆగేవు, నీకేదో కారణం ఉంది అంతేనా రాజశేఖర్? అవతలవాడు ఫోన్ చేస్తారు, నువ్వు వస్తానన్నావు, ఎదురు చూస్తున్నావు, రాలేదేందంటే చిన్న పని పడిందని సింపుల్గా కొట్టేస్తావు దాన్ని. ఒరే మేము పలావ్ వండేమేడా నీకోసం, కోణి కోసం ఇక్కడ నీకోసం, పని మానుకొని కూర్చున్నావు నీకోసం, ఇంకా వస్తావు ఇంకా వస్తావు ఇంకా వస్తావు అని ఎదురు చూస్తానే ఉన్నాం. లాస్ట్ మినిట్లో ఒక ఫోన్ కాల్ చేసి నేను రావట్లేదు, చిన్న పని పడిందంట, టైం ఉంటే ఈసారి వస్తాలే అంట. అయిపోవాలా నీ ఎదురు చూపు అంత, అయిపోవాలా నీ బెదురు చూపు అంత, అయిపోవాలా నీ ప్రసంగం, అయిపోవాలా నీ ప్రసంగం ముగింపు, నీ ఆఖరిలో నీ గోల రభస అంత అయిపోవాలా. అది ఆయన ఉద్దేశం. ఆయన రావాలనుకున్న సమయం ఆయనకు తెలుసు. ఆయనని పంపించాలనుకున్న వానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. అందుకని ప్రభు అన్నాడు, వీటిని బట్టి మీరు కలవరపడబాకండి, జరుగుతూ ఉండగా మీరు కలవరపడవద్దు, ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. నాకు బాగా గుర్తు, నేను చాలా చిన్న పిల్లవాడిని, సరిగ్గా అప్పుడప్పుడే కొంచెం కొంచెం ఊహ వస్తూ ఉంది. మా ఊరోళ్ళు, మాది ఒక చిన్న పల్లెటూరు, అదొక చాలా చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో కొన్ని కుటుంబాలు, ఒక 30-40 కుటుంబాలు, గట్టిగా ఒక 30 ఫ్యామిలీస్ ఉండేవి. అన్ని పూరిళ్ళు, మోటోళ్ళు, కూలీనాలి పని చేసుకునేవాళ్ళు. నేను బాగా చిన్నోడిని. ఇప్పుడు ఉన్నట్లుగా ఈ రోడ్లు, సిమెంట్ రోడ్లు, కరెంట్ లైట్లు, గేట్లు ఏమీ లేవు. పూరిపాకలు, అన్నీ పూరిపాకలు, మట్టి రోడ్లు, కరెంటు కూడా లేదు మా ఊరికి నా చిన్నతనంలో. ఒకరోజు సాయంత్రం అందరూ పనులకి వెళ్ళొచ్చి ఇట్టాగే 4 రోడ్లు సెంటర్లో కూర్చొని అందరూ పెద్దోళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈ రాత్రి మనం అందరం చచ్చిపోతామంట అనుకుంటున్నారు. ఈ రాత్రి మనమంతా చచ్చిపోతామంట. ఎవరు? ఈ రాత్రి మనమందరం చచ్చిపోతామంట అనుకుంటున్నారు. అప్పుడు టీవీలు లేవు, ఇప్పుడున్నంత మీడియా లేదు, ఇప్పుడున్నంత గోల లేదు, ఏమి లేదు. అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో ఒక రాత్రి ఒక ఊరు వాళ్ళందరూ మేము చనిపోతామంట. మనమే కాదు, ప్రపంచమంతా ఈ రాత్రి చచ్చిపోతారంట అనుకున్నారు. చచ్చిపోతే ఏమైపోతాం, ఏడకపోతారంటే ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, నరకం ఉంది, నరకంలో కొంతమంది వెళ్తారు, పరలోకానికి కొంతమంది వెళ్తారు. మంచి చేసిన వాళ్ళందరూ ఏం పరలోకం వెళ్తారు, పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తాడు అని ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. చర్చి కూడా లేదు అప్పుడు సరిగ్గా, పాస్టర్ గారు కూడా ఇప్పుడు చుట్టం చూపుగా వచ్చిన ఒక ఆయన ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. ఏమని ప్రసంగం చేశాడు? ఏసై తొందరలో వస్తున్నాడు, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల కందులో చోటున్నది అని పాట పాడి, ఆ రైలు బండ్లకి ఎక్కటానికి ఎవరు పడితే వాళ్ళు ఎక్కటానికి లేదు. విన్నారాయ్ గారి పాట? ఎప్పుడుదో రాత్రికి రాత్రి ఊరంతా కలవరపడిపోయారు, చచ్చిపోతామంట. ఈ రాత్రి ఏదో ఆకాశం నుంచి వచ్చి భూమి మీద పడిపోతుందంట, భూమి బద్దలైపోయిద్దంట, చనిపోతామంట అందరమే. మనం చచ్చిపోతే ఏడకు పోతాం? పుణ్యం చేసిన వాళ్ళు ఏమో పరలోకం వెళ్తారు, పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి అయ్యామన్నా మన పక్కూరా గబామని వెళ్ళటానికి చాలా దూరం అని చెప్పాడు. పరలోకం ఎదుగుతుగా ఆకాశం ఉంది, ఇంకొక ఆకాశం ఉంది, ఇంకొక ఆకాశం ఉంది, 7 ఆకాశాలకు అవతల ఉంది అని చెప్పేశాడు. అంత దూరం వెళ్ళాలంటే ఓపిక కావద్దు. అప్పుడు చికెన్ స్టాల్స్ లేవు. ఎప్పుడన్నా ఇంట్లో పెట్టిన కోళ్ళు ఉంటాయి, ఆ కోడిగుడ్లు కూర చుట్టం వస్తే కోడిగుడ్లు వండి గుడ్డును కూడా 4 ముక్కలు చేసి 4గురికి 4 ముక్కలు పెట్టాడు. ఫుల్ గుడ్డు కూడా వేసేవాళ్ళుగా, చప్పట కొట్టాలి. తెలుసా మీకు? అందులో 4 టమాటా ముక్కలు, 4 ఉల్లిపాయ ముక్కలు వేసి గిరా తిప్పి చారు పెట్టి ఒక గుడ్డుని 4 ముక్కలు చేసి 4 చుట్టాలకు వస్తే 4గురికి 4 ముక్కలు వేస్తే పండగ. చుట్టాన్ని బాగా చూసి దేవునికి స్తోత్రం. ఏదో పండగ వస్తే
క్రిస్మస్ పండుగ, ఆ పండుగ, ఈ పండుగ వస్తే ఇంట్లో పెరిగే కోడిని కోసుకుంటే అసలు ఆ రోజు పండుగ అయిపోయినాయి. అందుకని ఏం చేశారు, అరే మనం అందరం చచ్చిపోతున్నాం కాబట్టి, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి, ఎంత దూరం ప్రయాణం చేయాలి? అంత దూరం నడవాలంటే ఓపిక కావాలి కదా మనకి. పరలోకం దాకా వెళ్ళాలిగా, మనం నరకం దాకా వెళ్ళాలి కదా, ఓపిక కావాలి కదా అని బాగా బలం రావటానికి ఇంట్లో ప్రతి ఇంట్లో కోళ్ళు పెరిగి ఉంటాయి కదా, ఇంటికి ఒక కోడిని కోస్తున్నారు. చచ్చిపోతాం ఈ రాత్రి అని. ఎందుకంటే రేడియో ట్యాప్కి ఒకసారి చెబుతుంది, రేడియో ఒక్కటే ఉండేది, ఆ రేడియో చెబుతుంది ఈ రాత్రి ఒకటి వచ్చి భూమి మీద పడుతుంది, ఏదో వచ్చి భూమి బద్దలైపోయింది, జనాభా మొత్తం నశించిపోతారు అని చెప్తే భయపడి కలవరపడి అజ్ఞాన కాలంలో చచ్చిపోతామని ఊరూరు ఇంటికి ఒక కోడిని కోసుకొని తిన్నారు. అందరూ ఏడోళ్ళు ఆడ పండుకున్న వాళ్ళు పండుకున్నారు, నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయారు, మాట్లాడుకుంటున్న వాళ్ళు మాట్లాడుకున్నారు, అటు మాట్లాడుకుని ఇటు మాట్లాడుకుని తెల్లారింది. ఒక్కడు కూడా చావలా, అందరూ బతికే ఉన్నారు. దయ్యాలకి ఆడ చావు ఉండేది చెప్పండి, చప్పట్లు కొట్టండి. మా ఊరు వాళ్ళు అందరూ బతికే ఉన్నారు. మా ఊరోళ్ళు కాదు, అన్ని ఊర్లో వాళ్ళు బతికే ఉన్నారు. ఏంట్రా రాత్రి చచ్చిపోతారన్నారు, ఏదో భూమి మీద పడిద్దంట, అది బద్దలైపోయిద్ది అనుకున్నారు కదా, ఏమైందిరా అంటే తీరిగ్గా రేడియోలో వార్తలు వచ్చినాయి పొద్దున్నే 8 గంటలకి. ఏమని వచ్చిందండి, రాత్రి భూమి మీద స్కైలా పడింది, అది భూమి మీద పడకుండా పక్కన ఉన్న సముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో పడింది కాబట్టి మనం బతికిపోయాం. ఆ సముద్రంలో చేపలు, తిమింగలాలు, బొమింగలాలు అన్నీ చచ్చి రోడ్డుకు కొట్టుకొని వచ్చినాయి అని చెప్పారు. చప్పట్లు కొట్టాలి. అదే గనక భూమి మీద పడి ఉన్నట్టయితే మనం అందరం పోయేవాళ్ళం. స్కైలాబ్ అప్పుడు ప్రపంచాన్ని గడగడగడగడగడగడగడగడలాడించిందండి. చచ్చిపోతాం మనం అందరమే. ఇంక ఇదే యేసయ్య వచ్చేసాడు. ఆ తర్వాత 1995 సంవత్సరంలో క్రిస్మస్ పండుగ భలే ఊపుగా చేస్తామన్నారు జనం, ప్రపంచమంతా ఊపుగా చేస్తామన్నారు. ఎక్కడెక్కడో బంగాళాఖాతంలో సునామీ వచ్చి ఊర్లు కొట్టుకుపోయినాయి. చప్పట్లు కొట్టాలి. సునామీ అనే పేరు తెలీదు, అప్పుడు కూడా యేసయ్య వచ్చేస్తున్నాడు. నేను బాగా చిన్నోడిని, 77లో గాలివాన వచ్చింది, మా ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. అసలు ఇల్లు అన్నది లేదు, మా ఊరే కాదు ఎక్కడా లేదు. దాన్ని పెద్ద గాలివాన అన్నారు. పెద్ద గాలివాన ఎంతమందికి తెలుసు? అరే ఈడు ఎప్పుడు పుట్టాడు అంటే గాలివానకు ముందన్న పుట్టాడు, లేదా గాలివాన తర్వాత అన్న పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్లు ఆడుండి చచ్చినాయి, పుట్టినరోజులు ఆడుండి చచ్చినాయి. పుట్టినరోజులు ఇప్పుడు కదా హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది, అప్పుడు టు యూ లేదు, గియూ లేదు, ఏమీ లేదు. వాడికి పుట్టినరోజు తెలిస్తే వీడు ఇప్పుడు పుట్టాడు అంటే సంక్రాంతి పండుగకి ముందో, సంక్రాంతి పండుగ తర్వాత, శివరాత్రికి ముందో, శివరాత్రి వెనకాలో, క్రిస్మస్కి ముందో, క్రిస్మస్కి వెనకాల, అన్నిటికంటే కొండ గుర్తేందంటే 77 గాలివాన. తుఫానుకి ముందు పుట్టాడు వీడు. మా చుట్టాల్లో ఒకడికి తుఫాన్ అని పేరు పెట్టాడు. వాడు తుఫాన్లో పుట్టాడంట. వాడికి ఏం పేరు పెట్టాలో తెలియక తుఫాన్ అని పెట్టారండి వాడికి పేరు. ఏమని పెట్టారు? తుఫాన్. ఏంద్ర అంటే వీడు తుఫాన్లో రోజే పుట్టాడు, ఆ రాత్రి పుట్టాడు వాడు, అయినా బతికాడు. అందుకని వాడికి తుఫాన్ అనే పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయినా 77 గాలివానలో కూడా పాస్టర్ గారు ప్రసంగం చేశారు, ఇదిగో తుఫాన్ వచ్చిందే, ప్రపంచం ప్రళయం వచ్చేస్తుంది, యేసయ్య వచ్చేస్తున్నాడు. 3-4 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం కలవరబెట్టింది కరోనా. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఇంకేముంది, యేసయ్య వచ్చేసాడు, యుగాంతం వచ్చేసింది, కాలం వచ్చేసింది, కొట్టుకుపోతాం, లాస్ అయిపోతాం, బిస్ అయిపోతాం, అది అయిపోతాం. యేసయ్య చెప్పాడు, నా రాకడకు ముందు ఇవన్నీ వస్తాయి, వీటిని గురించి ప్రసంగాలు చేస్తారు, కానీ మీరు భయపడొద్దు, మీరు కలవరపడవద్దు, మీరు మోసపోవద్దు. దేవునికి స్తోత్రం. మీరు మోసపోవద్దు. దేన్ని పడితే దాన్ని నమ్మొద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఏ మనిషిని పడితే ఆ మనిషిని నమ్మొద్దు, ఏ బోధన పడితే ఆ బోధని నమ్మవద్దు. సత్యాన్ని శోధించాలి, పరిశోధించాలి, తర్కించాలి,
పరిశీలించాలి. అక్కడ ఇక్కడ ఉన్న వాక్యాలని మనము వెదికి వెదికి తరిచి కనుగొని చూస్తే వాక్యము యొక్క సత్యము యొక్క సారాంశము బయటపడుతుంది. పునాది మీద కట్టబడిన వాడు దేనికి చెదిరిపోడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఆ ఇంటి పునాది బాగా లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి కట్టబడినది గనుక ఆ ఇల్లు నిలవబడి ఉండెనా. చప్పట్లు కొట్టాలి, దేవునికి స్తోత్రం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అది ఇసుకలో పునాది వేసి కట్టబడినది గనుక ఆ ఇల్లు కూలిపోయెను. దాని పాటు గొప్పదే. స్తోత్రం. రెండిళ్ళు కట్టబడ్డాయి, రెండు పక్కనే కట్టబడ్డాయి. ఒకడేమో బాగా లోతుగా తవ్వి బండ మీద పునాది వేసుకొని కట్టుకున్నాడు. ఒకడేమో పైన ఊరికే తవ్వి ఇసుకలో ఇల్లు కట్టేశాడు. తుఫాను వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, పునాది లేని ఇల్లు పడిపోయింది, పునాది మీద కట్టబడింది. గాలికి వానకి వరదకి నిలబడే ఉంది. చప్పట్లు కొట్టాలి. సంఘం అంటే ఏంటో నేను చెప్పనా? సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే ఏంటో తెలుసా? ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఇప్పుడు దాకా నేను చెప్పాను ఇలాంటి లిస్టులు గత 2000 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక దిక్కు ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. అయినా సంఘము భూమి మీద నిలవబడే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతానంది, ఇప్పటికీ ఆగలా. రీసెంట్గా ఇజ్రాయెల్లో వార్ స్టార్ట్ అయింది. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసిద్దామని భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. ఇజ్రాయేలీలు వాళ్ళని ఆనాడు హామాను ప్లాన్ వేసి మొర్దెకాయిని చంపటానికి, ఉరేసి చంపటానికి ప్లాన్ వేసాడు, చూసావా? అట్లాగే ఇజ్రాయేల్ వాళ్ళని పట్టుకొని సిరియా రాజు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఉరేయాలని ఉరిదీయటానికి వెళ్తున్నాడు. నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం వెళ్తా ఉంటే ఆ హెలికాప్టర్ మాయమైపోయింది. ఏమైపోయిందో తెలియదు. బాగా తరిసి పరిశోధించి చూస్తే ఏడో కొండగుట్టల్లో పడిపోయింది. ఆ కారు మబ్బుల్లో మేఘాల్లో వైఎస్ హెలికాప్టర్ చిక్కుకున్నట్లుగా చిక్కుకొని సిరియా అధ్యక్షుడు, వాళ్ళు ఉన్న మెయిన్ లీడర్స్ 3 ఆ హెలికాప్టర్లు ఉన్నారు, మొత్తం చచ్చిపోయారు. చప్పట్లు కొట్టాలి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ఇక రాకడ వచ్చేస్తుంది. యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడబోతుంది. మొన్న ఏప్రిల్ 22వ తారీఖున ఎర్రపేయను వాళ్ళు బలిగా అర్పించడానికి ఇశ్రాయేలీలు సిద్ధపడ్డారు. 3వ దేవాలయం కట్టడానికి ప్లాన్ రెడీ చేసి ఉంచారు. ఇక రాకడ వచ్చేస్తుంది. అయినా మీరు కలవరపడొద్దు అన్నాడు. ప్రతి బోధకి భయపడబాకండి, ప్రతి బోధకి ఉలిక్కి పడబాకండి. సగం విని సగం వినకుండా, సగం గ్రహించి సగం గ్రహించకుండా ఏ ప్రసంగాన్ని వినొద్దండి. పాస్టర్ గారు ఏకమనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని చెప్పాడు. భూమి మీద ఏ ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినా పరలోకములో ఉన్న దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పేశాడు. ఒక అక్కాయికి బాగా అర్థమైంది. వరి నేనెంత తప్పు చేశాను, ఇంతకాలం ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నాను, అందుకే దేవుడు నా ప్రార్థన వింటలేదు. నేను ఎవరో ఒకళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే కానీ దేవుడు వినడేమో అనుకుంది. ఏమని చెప్పాడు పాస్టర్ గారు? భూమి మీద ఎక్కడ 2 3 నా నామం పేరట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. భూమి మీద ఏ 2 ఏకీభవించి ప్రార్థించినా పరలోకములో ఉన్న దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పాడు కదా.
నేను ఎంత పొరపాటు చేశాను, ఒక్కదాన్నే ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారి మీద అలిగాను, సంఘం మీద అలిగాను, ఆ అక్క మీద అలిగాను, ఈ అక్క మీద అలిగాను. నాకెందుకులే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా వినడా అనుకోరి అలిగింది అక్క. ఇందుకే కావాలి ఇంట్లో లేదనుకుంది. వరి 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 అంత బుద్ధి తక్కువ పని చేశాను నేను అసలు అనుకొని పొద్దున్నే సోమవారం పొద్దున్నే పక్కనున్న సిస్టర్ గారిని పిలిస్తే మాయ్ ఇట్రా, పాస్టర్ గారు నిన్న ఏం చెప్పాడు తెలుసా? నిన్న ఏం చెప్పాడా? పాస్టర్ గారు ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట. భూమి మీద ఏ ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినా పరలోకంలో ఉన్న దేవుడు ఆలకిస్తాడంట అని చెప్పాడు కదా. ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట కదా. అనేని కొంచెం తగ్గి అయ్యా, కొద్దిగా ఇట్లాను చాలు, చాలు సార్ సరిపోయింది. కొద్దిగా కొంచెం ఇంకొంచెం తగ్గి చాలు. ఓకే రైట్, సరిపోయిద్దా? ఓకే, అవునవును, కొంచెం తగ్గి అయ్యా, పాపం నిద్రపోవాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట. మన ఇద్దరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఏక మనసు అంటే ఏంటే? నిన్న ఆదివారం గంట సేపు ప్రార్థన పాస్టర్ గారు ఆ రకాన వాక్యం చెప్పాడు కదా ఏక మనసు గురించి, అర్థం కాలేదా? ఏమని ఆయన అరిసరిసి ఎగిరెగిరి కేకలే చెప్తాడు, నాకు ఒక్క మొక్క అర్థమై సార్. గంట సేపు వాక్యం విని నువ్వు అనేది అదే? పాస్టర్ గారు అంటూ అరిచరిసి కేకలేసి ఎగిరెగిరి చెబుతాడా? ఒక్క మటుకు కూడా నాకు అర్థమై సావలేదు. ఏక మనసు అంటే ఏం లేదు. నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమనాలంటే, అవునయ్యా, అలాగేనయ్యా, నిజమేనయ్యా, అనాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా అవునయ్యా, అలాగేనయ్యా, నిజమేనయ్యా, అంట. ఇంతేనా? దీనికోసం ఏంది గంట సేపు చెప్పాడు ఆయన. నువ్వు చూడు ఎంత ఎంత చక్కగా చెప్పావు. గంటల గంట చెబుతాడు ఇందు వాక్యం ఆయన. నువ్వు చూడు ఎంత బాగా చెప్పావు. ఇంతేనా? నువ్వు చూడు, నేను అల్లుకుపోను, మనం ప్రార్థన చేద్దాం పా. అప్పలిద్దరు తల స్నానాలు చేసి కొప్పులు పెట్టి తెల్లచీరలు కట్టి గర్రను లాగి కొప్పు మీద నుంచి ఇటు దోపి ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అక్క ప్రార్థన చేస్తుంది, మొదలుపెట్టింది. పరలోకమందున్న మా తండ్రి అట్లాంటోడా ఎట్లాంటోడా అసుంటోడా ఇసుంటోడా అని 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 అయ్యా నేను పాపినయ్యా అంది. నిజమేనయ్యా అంది. అయ్యా నేను పాపినయ్యా అనగానే నిజమేనయ్యా అంది. అయ్యా నన్ను క్షమించయ్యా అంది. దేన్నైనా క్షమించవచ్చు కానీ దీన్ని మాత్రం క్షమించకూడదయ్యా అంది. అయ్యా నేను దోషినయ్యా. అయ్యా అన్నీ నీ దగ్గర ఒప్పుకోవట్లేదు, పై పైన ఒప్పుకుంటుంది. దీని గుట్టంతా నాకు తెలుసు అయ్యా అంది. ఏం తెలుసు? పొట్టిదేనయ్యా, పై పైన ఒకళ్ళ మారి ఏడుపులు ఎడుతుందయ్యా, అస్సలు పాపం ఒప్పుకోలేదయ్యా, దీని గుట్టంతా నాకు తెలుసు అయ్యా. ఇంక ప్రార్థన సాగిద్దా? యేసు నామములో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్ ఆమేనని ఇటు తలంచుకొని అవునయ్యా నిజమేనయ్యా అట్ట ఇట్ట అంటుంది కదా. కొప్పు మీద చేసి వంగబెట్టి గత గత 4 గుద్దులు గుద్దు, ఏమే నేను పాపినంటే అంది. నువ్వేగా అంది. అయ్యా నేను పాపినయ్యా. నువ్వేగా అంది. నువ్వేమన్నావు? అవునయ్యా నిజమేనయ్యా అనమన్నావుగా. ఏమనమంది? ఏక మనసు అంటే ఏంటి? ఏక మనసు అంటే ఉంది అవునయ్యా, నిజమేనయ్యా, అలాగేనయ్యా అనమన్నావు కదా. ఏమంది? నేను పాపినయ్యా అనగాని నిజమేనయ్యా అంది. నన్ను క్షమించయ్యా అనగానే దేన్నైనా క్షమించవచ్చు కానీ దీన్ని మాత్రం క్షమించకూడదు. దీని గుట్టంతా నాకు తెలుసయ్యా.
అస్సలు ఇది చెప్పట్లేదయ్యా. పాస్టర్ గారికి కూడా అసలు ఇవి చెప్పరు. అసలు చస్తే చెప్పరు, కొన్ని చేసిన పనులు చెప్పరు. పాస్టర్ గారు ఈ మధ్య మనసు బాగట్లేదు కానీ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇట్లాంటి కథలు చెబితే ఏమి నవ్వుతారా మీరు? నాకు భలే తెలిసింది. ఈసారి వచ్చినప్పుడు బాగా కథలన్న ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇట్లాంటి వాళ్ళని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాగా నవ్వుతున్నారు అసలు. ఇందాకటి దాకా అలిగినోళ్ళు కూర్చున్నట్టు కూర్చొని, ఇంట్లో తగాదైన వాళ్ళు కూర్చున్నట్టు కూర్చొని, ఏ ఊరు నుంచి వచ్చావయ్యా నీ అగాదేగా చూస్తా, పైకి కిందకి చూస్తా, మా వాళ్ళందరూ తెల్ల చొక్కాలు వేసుకుంటారు, నువ్వు నల్లకోట వేసుకుని ఎడకొచ్చి ఏదేదో చెబుతున్నావు అన్నట్టుగా చూసి, ఇప్పుడు మీ కథలు చెప్పగానే ఏమి ఏకైకలు పక్కపక్కలు చేస్తా కదా. వీటి కోసం దేవుడు పిలవలేదండి. నేను వస్తాను. నా రాకడ కంటే ముందు మిమ్మల్ని మోసగించే దొంగలు రాబోతున్నారు, అబద్ధీకులు రాబోతున్నారు, అబద్ధ బోధకులు రాబోతున్నారు, సత్యాన్ని తారుమారు చేసేవాళ్ళు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా వాక్యాన్ని కలిపి చెరిపి బోధించేవారు మీ మధ్యకి వస్తారు. ప్రతి బోధకి మీరు భయపడవద్దు. ఇంతకీ ఎప్పుడు వస్తాడు? ప్రశ్న అది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ, ఎవరైనా మీ మధ్యకు వచ్చి అదుగో అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, అదిగో అది ఇదిగో ఇదంటే నమ్మొద్దు. ఏ బోధ పడితే ఆ బోధని మీరు నమ్మొద్దు. ఒకవేళ ఒక పత్రిక మీ వద్దకు పంపించిన దానిని నమ్మొద్దు. నా పేరు మీదుగా రాయబడిన పత్రిక ద్వారా మీ దగ్గరికి సమాచారం వచ్చిన దానిని మీరు నమ్మొద్దు. నేను కాదు కదా, ఆకాశము నుంచి దేవదూత దిగివచ్చి యేసు ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పినా నమ్మొద్దు. యేసయ్య వస్తే వీళ్ళ బోధ ప్రకారం రాడు. ఆయన ఆర్భాటముతో వస్తాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పాడే, దేవుని బోరతో. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో. దేవుని బోర ఓదబడబోతుందండి. ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడే ఇక్కడే ఉన్నట్టున్నాయి కదా. ఇది మనకు వచ్చిందా ఓదటానికి? మనల్ని ఓదనిస్తారా? ఇలాంటి కొమ్ము బోర్లు మనకు రాదులే. ఎందుకు వచ్చి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పౌల్కి ఈ కాన్సెప్ట్ ఎక్కడ దొరికింది? అక్కడే కాదు కొరింథీలకు రాస్తూ 15వ అధ్యాయం 52, 53 వచనాలు అంటాడు. తొందరగా తీసి చదవాలి, ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53. మొదటి పత్రిక 15, 51, 52. తొందరగా చదవాలి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే, స్తోత్రం, కడబోరం రోగుతుంది, దేవుని బోరం రోగుతుంది, ప్రధాన దూత శబ్దము వినబడుతుంది. అప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తాడు. అసలు ఇంతకీ పౌలుకి కాన్సెప్ట్ ఎక్కడ దొరికిందయ్యా? ఎందుకు బోరలను గూర్చి మాట్లాడాడు అని అంటే, ఇశ్రాయేలీయుల దేశంలో 5-10 నిమిషాలు మనసు పెట్టి శ్రద్ధగా వినండి. ఇది మిస్ అయిపోతే ప్రభు రాకడ అసలు ఎలా ఉండిద్దో మీరు గుర్తుపట్టరు. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేశంలో ఒక తెల్లవారుజామున ఇలాగే ఒక కొమ్ము బోర శబ్దము వినబడింది. తెల్లవారుజామున ఓ అని బోర శబ్దం వినబడిందండి. ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు, ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు యవనస్తులు పరుగెత్తుకుంటా ఇంటి బయటకు పెట్టారు చాలా సంతోషంగా. అప్పటి వరకు ఒక 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వాళ్ళ నాన్న ఎప్పుడో అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోయాడు. పిల్లలిద్దరిని ఆ ఒక యజమాని దగ్గర బానిసలుగా పనికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల దేశంలో ఒక బోర వినబడినప్పుడు ఒక ఊరంతా కదిలొచ్చేసింది. అందులో కొంతమంది నిరుపేదలు వాళ్ళ పొలాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విడిపించుకోవడానికి వెళ్ళారు. ఒకరోజు బోర మ్రోగింది. ఆ బోర శబ్దము విని బానిసలుగా కొనిపోబడినటువంటి వాళ్ళు విని సంతోషముతో తిరిగి వచ్చారు. ఏంటంటే 50 సంవత్సరాలకి ఒకసారి, ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాలకు ఒకసారి. మీరు లేవియాకాండము 35వ అధ్యాయము మొత్తం చదవాలి కాబట్టి నేను చదివించట్లేదు, కానీ నేను చెప్తాను, తర్వాత అయినా చదవండి. ముగిస్తాను, ముగింపులోనికి వచ్చేస్తున్నాను. 7 సంవత్సరాలు నిడివి కలిగిన 7 వారములు, అంటే 7 సంవత్సరాలు కలిపి ఒక వారము బైబిల్ కొలమానం ప్రకారం, లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు కలిగిన 7 సంవత్సరాలు 7 × 7 49 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఆఖరిలో వచ్చే 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరం అన్నారు. దేవునికి స్తోత్రం. దాన్ని హితవత్సరం అన్నారు. హితవత్సరం, సునాద సంవత్సరం. ఆ హితవత్సరం రోజు, ఆ సునాద సంవత్సరంలో హితవత్సరము రోజు ఏం జరుగుతుంది అంటే, యెరూషలేము దేవాలయములో ప్రధాన యాజకుడు ఇలాంటి కొమ్ము బోర ఒకటి తీసుకొని, దీన్ని నేను ప్రాక్టీస్ చేయట్లేదు, ఇందాక ఎవరు ఊదేరాడు? ఎవరు నాన్న ఉన్నారా? ఊదును, నేను ఊరికి అట్లా ఇమిటేట్ చేస్తా, నేను ఊదినట్టు పడతా. అయ్యో పడిద్ది అందులో, నేను నా దీని శబ్దం ఆయన శబ్దం వచ్చింది రాని. దేవునికి స్తోత్రం. లేదు ఊదు నాన్న, అడగదు కదా. సరే సార్, రైట్. ఇట్లా పెట్టుకొని ప్రధాన యాజకుడు ఉంటాడు యెరూషలేము దేవాలయములో. ఆ 50వ సంవత్సరం ఓదాలి, ఇట్లా ఓదాలి. అని ఓదగానే యెరూషలేము పట్టణములో అప్పటి వరకు అప్పుల్లో ఉన్నవారు, తాకట్టు పెట్టుకున్న పొలాలు, పిల్లలని దాసులుగా అప్పగించారే యజమానులకి, ఆ దాసులు అందరూ విడుదల పొంది సొంత ఇళ్ళకి పరుగులు తీస్తా వస్తారు. ఎందుకంటే విడుదల సంవత్సరం రోజు, సునాద సంవత్సరం రోజు కొమ్ము బోర ఊదితే, ఇలా ఊదితే ఆ విడుదల సంవత్సరంలో ఈ బోర శబ్దము వినబడగానే బానిసలకు విడుదల, తాకట్టు పెట్టుకున్న పొలాలకు విడుదల, అప్పులు ఉన్న వాళ్ళ అప్పులు కొట్టివేయబడి ప్రతి ఒక్కరికి విడుదల విడుదల విడుదల. దానిని విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, హితవత్సరం అన్నారు. ఈ కొమ్ము సునాదము వినబడినప్పుడు యెరూషలేము పట్టణములో ఉన్న వాళ్ళందరికీ విడుదల కలిగి. ఇది ఎంత దూరం వినబడిద్ది? ఎంత దూరం వినబడిద్ది? మహా ఉంటే మీ సభలో ఆ చివరి దాకా వినబడిద్ది, లేదంటే కొంచెం చీకటి కాబట్టి ఈ ఊరు అవతలకి వినపడిద్దాము కొమ్ము బోర. తర్వాత ఊర్లకి వినబడదు కదా. అందుకని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు. ఏమని సిద్ధం చేశాడయ్యా అంటే, యెరూషలేము
లో ఓదబడినటువంటి బోర శబ్దము ఇశ్రాయేలు దేశమంతా, కనాను దేశమంతా శబ్దము వినబడాలి. బోర శబ్దము కనాను దేశమంతా వినబడాలి. ఎక్కడో యెరూషలేము దేవాలయములో ఉండి కొమ్ము బోర ఊదితే ఆ దేవాలయం ప్రాంగణమో అవతలకో ఆ పట్టణమో వినబడుతుంది. తర్వాత ఊర్లు, పట్టణాలు, పల్లెలు, దేశమంతా ఈ వార్త వినబడదు కదా అని దేవుడు ఏం ప్రణాళిక సిద్ధం చేశాడంటే, ఈ బోరను ప్రతి పల్లెలో, ప్రతి పట్టణములో ఊదబడడానికి ఇశ్రాయేలీయులను చెదరగొట్టాడు. దేవునికి స్తోత్రం. కనాను దేశాన్ని దేవుడు పంచేటప్పుడు 11 గోత్రాల వారికి భూమిని పంచాడు. ఎన్ని గోత్రాల వారికి? 11 గోత్రాలకు పంచేశాడు. ఈ లేవీయులకు పంచలా. లేవీ గోత్రానికి భూమిని ఇవ్వలా. లేవీయులందరూ వచ్చి అడిగారు, అయ్యా అందరికి భూమినిచ్చావు, వాటాలు పంచావు, మాకు ఇయ్యలేదేంటయ్యా నేను అడిగితే దేవుడు అన్నాడు, వారికి భూమిని స్వాస్థ్యముగా ఇచ్చాను, నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనే స్వాస్థ్యం, నేనే మీకు స్వాస్థ్యం. మీకు భూమితో పని లేదు, నేనే మీకు భూమి, నేనే మీకు ఆస్తి, నేనే మీకు పొలం, నేనే మీకు స్థలం, నేనే మీకు ఆహారం, మీకు స్వాస్థ్యము యెహోవా అన్నాడు. అయినా పాపం లేవీయులు అడిగారు, అయ్యా నువ్వు ఎంత స్వాస్థ్యం కాదని మేము అంటాం లేదులే, మేము మా పిల్లలు మా కుటుంబాలు ఉండటానికి చారెడు స్థలం ఇల్లన్నా కావాలి కదయ్యా అని మళ్ళీ అడిగారు. అప్పుడు అడిగితే దేవుడు ఇంకో ప్రణాళిక సిద్ధం చేసి లేవీయుల కొరకు ఇశ్రాయేలీయుల దేశం మొత్తంలో ఒక 40 గ్రామాలని, 40 పట్టణాలని ఏర్పాటు చేశాడు. దేశమంతా 11 గోత్రాలలో లేవీయులను చెదరగొట్టి అక్కడొక గ్రామం, అక్కడొక పల్లె, అక్కడొక పల్లె, అక్కడొక పల్లె, దేశమంతా 40 గ్రామాలు, 40 ఊరులు, 40 పట్టణాలు లేవీయులు ఉండడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరేమో గోత్రాలు 11 గోత్రాలు పక్క పక్కన ఉంటే లేవీయులేమో చెదరగొట్టబడ్డారు, 40 పట్టణాలకి చెదిరిపోయారు. లేవీయులేమో దేశమంతా చెదిరిపోయారు. గోత్రాలు 11 గోత్రాలేమో పక్క పక్కన అన్నదమ్ముల వాటాలు ఉన్నట్లుగా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అర్థమైతే చాలు. ఎందుకు దేవుడు అలా చెదరగొట్టాడు అంటే, ఇప్పుడు దేవుడు లేవీయులకు స్వాస్థ్యం, ఈ లోకంలో ఉన్న మనుషులందరికేమో దేవుడు పొలాలు, స్థలాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఇల్లు, వాకిళ్ళు ఇస్తాడు. పాస్టర్ గారికి మాత్రం దేవుడే స్వాస్థ్యం, దేవుడే భూమి, దేవుడే పొలం, దేవుడే స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము ఎట్లా బ్రతకాలయ్యా, మరి ఎలా బ్రతకాలి అని అడిగితే దేవుడు ఏం ప్లాన్ ఇచ్చాడంటే, అబ్బాయి మీ 11 గోత్రాల వాళ్ళు పంట పండించి ఎకరానికి 10 బస్తాలు పండినాయి అనుకో, 10 బస్తాల్లో 9 బస్తాలు మీరు ఉంచుకొని 1 బస్తా దేవుని మందిరానికి తీసుకొని రావాలి. 10వ భాగం అన్నాడు. 10వ భాగం యెహోవాది, ప్రథమ ఫలము యెహోవాది. 10 బస్తాలు మీ పొలంలో పండితే 9 బస్తాలు మీ దగ్గర ఉంచుకొని 1 బస్తా దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి అన్నాడు. 10 బస్తాలు పొలంలో పండితే 1 బస్తా దేవుని మందిరంలోకి ఉంటే మిగిలిన ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కరెక్టే కదా లెక్క? రైట్. ఇప్పుడు అలా 11 గోత్రాలు ఒక్కొక్క బస్తా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీ ఇళ్లల్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి? దేవుని మందిరంలో ఎన్ని బస్తాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని? మీరు చప్పట్లు కొట్టలేదు మరి. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇశ్రాయేలీల కుటుంబాల్లో 10 బస్తాల్లో 9 బస్తాలు ఉంటే దేవుని మందిరంలో 11 ఉన్నాయి. ఈ 11 ఎవరి అంటే లేవీయులు తినడానికి అన్నాడు. దేవునికి స్తోత్రం. అమెరికా వాళ్ళు ఈ కాన్సెప్ట్ పట్టుకున్నారు. అందుకని అమెరికా ప్రపంచ దేశాల్లో
అగ్రరాజ్యం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడు దశమ భాగం తెస్తాడు. దేవునిది. అమెరికాలో ఒక నిరుపేద సంఘం ఉంది అనుకోండి, ఊరికే అందరూ చర్చికి నడిచి వస్తే పాస్టర్ గారు నడిచి రాకూడదు. పాస్టర్ గారికి అందరూ కలిసి సైకిల్ కొనిస్తారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందరూ సైకిల్ మీద వచ్చేవాళ్ళు అయితే పాస్టర్ గారు సైకిల్ మీద రాకూడదు. వాళ్ళ కాన్సెప్ట్ అది. పాస్టర్ గారికి అందరు కలిసి బైక్ కొనిస్తారు. ఒకవేళ సంఘం అందరూ బైకుల మీద వచ్చే సంఘం అనుకో, పాస్టర్ గారు వాళ్ళతో పాటు ఆయన కూడా ఒక బైక్ వేసుకొని బుర్రను రావటానికి లేదు. అందరు కలిసి ఒక కారు కొనిస్తారు. మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? అందరు సైకిల్ మీద వచ్చేవాళ్ళు అయితే పాస్టర్ గారికి రిక్షా కొని పెడతారు. ఎందుకంటే ఒక చక్రం ఎక్కువ ఉండాలి. అందరు బైకుల మీద వస్తే పాస్టర్ గారికి ఆటో కొనిస్తారు. ఒక చక్రం ఎక్కువే కదా అని. నువ్వే 6 రోజులు ఆటో వేసుకో, 7వ రోజు వాక్యం చెప్పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 రోజులు రిక్షా దొక్కుకో, 7వ రోజు వాక్యం చెప్పుకో అని. అమెరికాలో అట్లా ఉండదు. అందరు కారుల్లో కనుక వస్తే ఉన్న నెంబర్ 1 కారు ఏది ఉందో అది కొనిస్తారు. సామాన్యమైన వాడు సంఘంలో కారు ఉంటే సేవకుడు అదే కారులో అదే స్థాయిలో ఉండకూడదండి. వాళ్ళ కాన్సెప్ట్ అదే. కేపాలు ప్రపంచ దేశాల్లో ఎవడికి లేని ఆధిక్యత ఏంటంటే బోయింగ్ విమానాన్ని కొనిచ్చారు ఆయనకి. అమెరికా ప్రెసిడెంట్కి కూడా లేదు ఆ కాలానికి. ప్రపంచంలో మొట్టమొదటిగా సొంతంగా విమానం, బోయింగ్ విమానం కొన్నవాడు ఎవడంటే వైట్ హౌస్లో ఉన్న ప్రెసిడెంట్కి కూడా లేని కాలంలో కేపాలు కొన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు సేవకుణ్ణి అంతగా గుర్తిస్తారు. మీ ఇంట్లో 9 బస్తాలు ఉంటే దేవుని మందిరంలో 11 ఉండాలి. దేవుని సేవకుని చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి కానీ కింద ఉండకూడదు అన్నది వాళ్ళ కాన్సెప్ట్. మనమా ఇట్ట పెడతాం, ఇట్లా అయిపోం అని పట్టుకుంటాను. మీకు ఒక విషయం చెప్పనా? ఇటు గట్టిగా పట్టుకోండి, ఒకసారి గట్టిగా పిడికిలు బిగియండి. ఇప్పుడు అందరు కలిసి నాది అనండి. ఇప్పుడు ఇట్లా వదలండి. వదిలేరా? ఇప్పుడు రిలాక్స్ ఉంది. పట్టుకున్నప్పుడు రిలాక్స్ ఉందా? ఫ్రీగా వదిలినప్పుడు రిలాక్స్ అని పట్టుకున్నప్పుడు నొప్పి వచ్చింది అని పట్టుకుంటాం. నొప్పి రాగానే డాక్టర్ గారి దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అన్నాడు, అప్పుడప్పుడు చల్లటం నేర్చు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు బిగబట్టి. డాక్టర్ గారికి ఇచ్చిన వారు కూడా చెప్పు పక్కన వాళ్ళు బిగబట్టి డాక్టర్ గారికి ఇచ్చిన వాళ్ళు కూడా కలరు. మన సంఘంలోని కలరు అని స్తోత్రం. అమ్మో నా మీదకి అయ్యా ప్రార్థన చేసేటప్పుడు నన్ను పంపి వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు పై స్థానంలో ఉండాలి. దేవుని న్యాయం. అందరికీ స్థలాలు ఇచ్చి లేవీయులను చెదరగొట్టాడు. 40 గ్రామాలు, 40 పట్టణాలు. సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. లేవి 25, సంఖ్య 35లో ఉంటుంది. అది ఏంటంటే లేవీయులను ఎక్కడెక్కడ చెదరగొట్టాడు. నంబర్స్ 35వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. 35:7 చదువుతారా? లేకపోతే తొందరగా మీరు లేట్ చేస్తారనే నేను ఊరికి పైపైన చెప్పుకుంటూ వెళ్తున్నా. వాటి వాటి పల్లెలతో కూడా లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ ఉండి ఇవ్వవలెను. ఎక్కువైన దానిలో ఎక్కువగాను, తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలెను. లేవీయులకి కొన్ని పట్టణాలు మీరు ఇవ్వాలి. మీరు భూమిని స్వాస్థ్యంగా తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చిన భాగములో
భూమిలో దేవునికి లేవీలకు వాటా ఇవ్వాలి వాళ్ళు ఉండడానికి అన్ని గోత్రాల్లో. ఇప్పుడు ఆఖరికి వచ్చేస్తాను. విడుదల సంవత్సరం రోజు ఏం చేస్తారయ్యా అంటే, విడుదల సంవత్సరం 50వ సంవత్సరం ప్రధాన యాజకుడు యెరూషలేము దేవాలయములో ఉండి, ఇది జూబిలీ ఇయర్, విడుదల కలగాలి, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందినట్లు, బానిసలు విడిపించబడినట్లు, తాకట్టు పెట్టబడిన వస్తువులు విడుదల పొందినట్లు, శాపగ్రస్తమైన జీవితాలకి ఆశీర్వాదము దొరుకునట్లుగా సునాద సంవత్సరాన్ని విడుదల సంవత్సరముగా దేవుడు ప్రకటించాడు అని కొమ్ము బోరలో ప్రధాన యాజకుడు ఊదగానే యెరూషలేము పట్టణంలో బానిసలందరూ విడిపించబడతారు, తాకట్టు వస్తువులన్నీ తిరిగిస్తారు, పొలాలన్నీ తిరిగిస్తారు. అలాగే పల్లెల్లో 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 ఉన్నారే, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు ఉన్నారే, వారి మధ్య ఈ బోర శబ్దం అవతల ఊరికి వినబడితే అక్కడ ఉన్న లేవీడు ఓదాలి, అవతలకి వినబడితే అక్కడ ఉన్న లేవీడు ఓదాలి, అవతలకి వినబడితే అక్కడ ఉన్న లేవీడు ఓదాలి. అలా ఊది 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 ఆఖరి పల్లెలో ఉంటాడు ఒక లేవీడు. విడుదల సంవత్సరం ఇదిగో యెరూషలేము. మీకు ఇంకా చిన్న కాన్సెప్ట్ అర్థం కావాలండి. ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేస్తారు కదా, వాళ్ళు డేట్ ప్రకారమో తారీఖు ప్రకారమో చేయరు. ఎలా చేస్తారంటే, వాళ్ళకి నెల పొడుపు కనపడాలి. గవర్నమెంట్ ప్రకారం ఒకవేళ సెలవిచ్చినా సెలవిచ్చిన రోజు పండుగ చేయరు. మక్కాలో కనపడలేదంట, ఇంకా అక్కడ కనపడగానే ఎక్కడ కనపడాలి? మన ఊర్లో కనపడటం కాదు నెల పొడుపు. ఎక్కడ కనపడాలి? అక్కడ కనపడాలి. అక్కడ కనపడితే ఆ వార్త 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 ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైతే చెదిరి ఉన్నారో అందరికీ ఆ మెసేజ్ వెళ్ళిపోయిద్దండి. కనపడిందంట, పండగ చేసుకోవచ్చు, కనపడిందంట, పండగ చేసుకోవచ్చు, కనపడిందంట, పండగ చేసుకోవచ్చు. యెరూషలేములో ఓదబడిన, దేవాలయములో ఓదబడిన కొమ్ముబోర శబ్దం అవతల ఊరికి వినబడితే అక్కడ ఊతాడు, అక్కడ ఊతాడు, అక్కడ ఊతాడు. ఆఖరికి యెరూషలేము దేశం యొక్క చివరి ఉన్న పల్లెటూరులో కూడా ఆఖరి బోర, దాన్ని కడబోర అన్నారు. కడబోర గురించి చాలా ఉన్నాయి కానీ టైం లేకుండా వదిలేసాను. అసలు పౌలు కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది ఏంటి కడబోర ఏంటి, ఏడో బోర ఏంటి, ప్రధాన దూత ఏంటి, అదేంటి ఇదంటే నెంబర్ ఆఫ్ థీసిస్ వచ్చేసినాయి, దీని మీద డాక్ట్రిన్స్ వచ్చేసినాయి. అసలు కడబోర అనే కాన్సెప్ట్ పౌలుకి ఎక్కడ దొరికిందయ్యా అంటే, జూబిలీ ఇయర్లోది, సునాద సంవత్సరంలో ప్రధాన యాజకుడు మొదట బోర ఊదితే ఈ బోర ఆఖరు పల్లెలో ఉన్నవాడు కూడా ఓదాలి లేవీడు. అందుకోసము లేవీయులని చెదరగొట్టాడు. పౌలు అంటాడు, కడబోర శబ్దము మ్రోగగానే, కడబోర అంటేది ఆఖరి పల్లెలో చప్పట్లు కొట్టాలి, ఇంకొకసారి కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి, ముగిస్తాను. మ్యూజిక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో పైకి రావాలి, ముగించేసేస్తున్నా. చదవాలి. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వశపరుచుకొనుటకై, మోసగించుటకై 14వ వచనం చదువు నాన్న. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పండి, భూకంపము వచ్చిన తరువాత అనాలి, యుద్ధము
రాజ్యము మీదకి రాజ్యము దాడి చేసిన తర్వాత, భూకంపము వచ్చిన తర్వాత, సునామీ వచ్చిన తర్వాత, తెగులు వచ్చిన తర్వాత, మనం ప్రసంగాలు ఎప్పుడు అందుకుంటామయ్యా అంటే భూకంపంలో అందుకుంటామండి, తర్వాత మర్చిపోతాం. ఏడన్నా భూకంపం వస్తే ఇంకా రా యేసయ్య వచ్చేస్తున్నాడు. ఏడన్నా యుద్ధం వస్తుందంటే యెరూషలేములో తుమ్మినా ఇక్కడ రెండో అక్కడ ప్రసంగం చేస్తాం, యెరూషలేములో దగ్గినా ఇక్కడ రెండో అక్కడ ప్రసంగం చేస్తాం. అట్లా తుమ్మి దగ్గి వాళ్ళే అలసిపోయారు. ఇంకా యుద్ధం ఆరిపోలా. మూడో ప్రపంచ యుద్ధం, సునామీ వచ్చినప్పుడే అయిపోయింది దేశం అంతా అనుకున్నాం. కానీ రాక్షసుల్లాగా బ్రతికే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత తేలిగ్గా పోయే పిండాలు కాదు ఇవి, అటు తరువాత పోయే పిండాలు. చప్పట్లు కొట్టాలి. నేను చెప్పట్లా. పౌలు అన్నాడు ఇదే మాట. ఆ దినమున అందరూ చావరు, రెప్పపాటులో కడబోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. మిగిలి ఉన్న మనము మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించుకుంటుంది. ఎప్పుడు కడబోర మ్రోగగానే. కడబోర అంటే ఏది ఇశ్రాయేలీయుల దేశంలో ఆఖరి వాడు, ప్రధాన యాజకుడు కాకుండా ఆఖరి చివరి పల్లెలో వాడు ఊదేడే. అలాగే సువార్త అనే ఈ బోర, రాజ్య సువార్త అనే బోర సకల జనులకు సాక్ష్యార్థముగా వినబడిన తరువాత, అటు తరువాత ఇంకా బాగా చెప్పాలంటే నీ ఇంట్లో ఉన్న ఆఖరివాడు రక్షణ పొందే వరకు ప్రభు రాడు. నువ్వు ఒక్కదానివే వచ్చావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు సిద్ధపడ్డావు. యేసు ప్రభు రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయినా యేసయ్య ఇంకా రాలా. ఎందుకు అంటే నీ బిడ్డలు ఇంకా రక్షణ పొందలా, వాళ్ళకి ఇంకా సువార్త వినబడలా, నీ భర్త ఇంకా సువార్తను అంగీకరించలా, నీ బంధువులు ఇంకా సువార్తను అంగీకరించలా, బోర శబ్దము వారు లోబడే అంతగా వారికి వినబడలా, బోర శబ్దానికి వారు ఇంకా లోబడలేదు. ఆఖరి వాడికి సువార్త అందే వరకు యేసయ్య పరలోకములో ఉండుట అగత్యమో. అపోస్తుల కార్యముల గ్రంథములో ఉంటుంది, దిద్దుబాటు కాలములు వచ్చు వరకు, ఇవి జరుగు వరకు యేసు పరలోక వాసి అయి ఉండుట అవశ్యం అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సభల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందిన నీవు ఇంకొకరికి సాక్షార్థమై సువార్త చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి, నువ్వు పొందిన అద్భుతాన్ని గురించి చెప్పాలి, నీ మారిన మార్పు గురించి చెప్పాలి, నీ మారు మనసుకు ఫలితముగా నీ కుటుంబీకులను, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ రక్త సంబంధులను ప్రభువులోనికి నడిపించనంత వరకు యేసయ్య ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి? తండ్రి తప్పిపోయిన వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, పెద్ద కుమారుడు ఉన్నాడు. కానీ తండ్రి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ గ్రామ వీధుల్లో చివరిన కనబడగానే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఈయన కుమారుడు చచ్చిపోయి మరలా బ్రతికాడు. చప్పట్లు కొట్టాలి. మనము విందు చేసుకుందాము రండి. అందరూ లేచి నిలబడదాం. నేను ఒక పాట పాడతాను. నా ముగింపు మాటలన్నీ ఆ పాటలోనే ఉంటాయి. పాట పాడుకున్న తర్వాత సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. అయ్యా తోడిలో నాకు కొంచెం ఎక్కువ ఉన్నారా? రైట్ చాలు. ప్రక్షాళనా ప్రక్షాళనా
ప్రక్షాళన ప్రక్షాళన మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవం, మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవం, ఎదువబడిన నీ హృదయం విశ్వాసీ యాక్షణం, ఎక్కాలి మేఘరథం. అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవం, మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవమున తిరువబడిన నీ హృదయం విశ్వాసీ యాక్షణం, ఎక్కాలి మేఘరథం. అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. చప్పట్లు కొడదాం అందరం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. రక్షణ అనే ఉచ్చరణ రక్షణను ఉచ్చరించడం చాలదు నీ బ్రతుకులు. నిరీక్షణతో ప్రభువు రాకడ కోసం సిద్ధపడాలి మనం. అందరూ ప్రభు నామమును గణపరచుగా. రక్షణనే ఉచ్చరణ చాలదు నీ బ్రతుకులు, నిరీక్షణతో భవితవ్యం సాగించుతూ ముందుకు. రక్షణనే ఉచ్చరణ చాలదు నీ బ్రతుకులు, నిరీక్షణతో భవితవ్యం సాగించుతూ ముందుకు. మత్సలేని వధువై సిద్ధపాటు పొందుకో, మత్సలేని వధువై సిద్ధపాటు పొందుకో. కానున్న క్రీస్తువరుని ప్రేమ విందు అందుకో, కానున్న క్రీస్తువరుని ప్రేమ విందు అందుకో. అందుకే అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. చప్పట్లు కొడదాం అందరం. అందరూ కళ్ళు మూసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. వాగ్దానం నీకుంది ఎందుకు సందిగ్ధము, అనుదినము అపవాదితో సాగించు యుద్ధము. వాగ్దానం నీకుంది ఎందుకు సందిగ్ధము, అనుదినము అపవాదితో సాగించు యుద్ధము. లోకమంత కావాలి ఏకమై సిద్ధము, లోకమంత కావాలి ఏకమై సిద్ధము. వేదనతో ప్రభు మార్గము చేయుము క్రమబద్ధము, వేదనతో ప్రభు మార్గము చేయుము క్రమబద్ధము. అందుకే అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన,
ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. చప్పట్లు కొడదాం అందరమే. ఈ లైను, ఈ చరణం ప్రతి లైన్కి షార్ట్స్, భూకంపాలు, కరువులు, వరదలు, వాటికి సంబంధించి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క. యేసయ్య వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. కడపడ ఉన్న వారికి కూడా సువార్త వెలువడే టైం ఆసన్నమైంది. అదిగదిగో ఆకాశం ఎర్రబడింది, ప్రభు యేసుని రాకడకు వేళయింది. అదిగదిగో ఆకాశం ఎర్రబడింది, ప్రభు యేసుని ఆగమనపు వేళయింది. భూకంపన కరవులు, వేదనలకు ప్రారంభం. రాజ్యముపై రాజ్యము, జనములపై జనము, చేగిన బడబాలనం, క్షణం క్షణము క్షామం. ఇదే రాధకు తార్కాణం. విశ్వాసి, నీ హృదయం దినం దినం కావాలి ప్రక్షాళన, ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవం, మారు మనసు జీవితమున కడుగబడిన అనుభవమున తిరువబడిన నీ హృదయం. విశ్వాసి ఆ క్షణం ఎక్కాలి మేఘరథం, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన, అందుకే ప్రక్షాళన. ప్రక్షాళన అంటే మారు మనస్సు, ప్రక్షాళన అంటే బాప్తిస్మం. మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, ప్రభువు రాకడ కొరకు సిద్ధముగా ఉండాలి. ఈ రాత్రి నేను ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉన్నాను అన్నవారు మీ చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి. రాకడలో నేను ఎత్తబడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ ఆగమన శబ్దం, ఆ కడబోర శబ్దం, కడబోర శబ్దం, కడబోర శబ్దం, కడబోర శబ్దం, కడబోర శబ్దం, కడబోర శబ్దం నేను వినాలయ్యా. కడబోర శబ్దం వినాలి, నేను ఆ బోర శబ్దం వినాలి. కడబోర శబ్దం వినబడాలి, నాయన వినబడాలి. కడబోర శబ్దం వినబడాలి, కడబోర శబ్దం వినబడాలి. కడబోర నీ రాకడ ప్రభువా త్వరగా 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 మరణాత
స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 నాయన స్తోత్రములు స్తోత్రం నాయనా మాతో మీరు మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రాలు మీరు అక్కడికి మమ్మల్ని ఆయత్తపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం 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 మీరు అక్కడ సమయంలో మమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటామని నమ్ముచున్నాము నాయన మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయన దేవానికే వందనాలు స్తోత్రాలు దయకరయ్య గారు ఉన్నారు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థన చేద్దాం యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రి వేళలో ప్రభా నీ దాసులు చెప్పబడిన మాటలను బట్టి మీకు వందనాలు అంచె దినాల్లో మేమున్నాము ప్రభా కడవరి దినాల్లో మేమున్నాము ప్రభా ఏం జరుగుతుందో మాకు తెలియదు ఏ క్షణమున మీరు వస్తారో మాకు తెలియదు మేమందరమూ కూడా చిత్తపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ రాత్రి ప్రభా నీ దాసులను అట్టుకుంటా శ్రేష్టమైన మాటలు మా గ్రామానికి అందించినందుకు నీకు వందనాలు ఓ ప్రభా నీ మాటలు విని విడిచిపెట్టడం కాకుండా వాటిని మా హృదయములు ముద్రించుకొని నీ రాకడ కొరకు మేము ఆయుత్తపడే కృపను మాకు దయచేయండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా అందరం చెబుదాం బిగ్గరగా హల్లెలూయా మంచిది దేవాతి దేవుడు మనలను ప్రేమించి రాత్రి చక్కని బలమైన సందేశాన్ని అందించాడు రాత్రి ఎంతో దూర ప్రాంతం నుండి మన ప్రాంతానికి వచ్చి మనలను బలపరిచినటువంటి దేవుని యొక్క సేవకులు మరి ఆడాంస్ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో దైవజనులు వినిల్ పాల్ గారు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు ముగింపు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన తండ్రి కృప కలిగిన మా యేసయ్య ఇంతవరకు ఈ రెండవ రోజు సభను ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు జరిగించారు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నీ దాసు నిలబెట్టి కడబోర గురించి ప్రభా మేమందరము సిద్ధపడాలని నశించిపోతూ ఈ లోకపు ఆశలకు లోనైపోయి నీకు దూరం అయిపోయి పాపములో పడిపోయి శాపములో కృంగిపోయి ఈ లోకపు అలవాట్లకు బానిసలుగా మారిపోయి నీ చిత్తాన్ని గ్రహించలేక దూరముగా బ్రతుకుతున్న మమ్మల్ని అందరినీ ఈ రాత్రిని కడబోర శబ్దముతో పిలుచుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఈ రాత్రి ప్రభువా నీ వాక్యమును విని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ప్రభువా వాక్యమును హృదయములో భద్రము చేసుకొని ఈ 3 దినాలు నీ సేవకులు బోధిస్తూ ఉండగా మా హృదయం అనే పలకల మీద నీ వాక్యమును వ్రాసుకొని మేము పోయేలోపు నీ వచ్చేలోపు ప్రభువా నీ రాకడ వరకు ప్రభువా మా హృదయాలలో ఆ వాక్యమును స్థిరముగా ఉంచమని ప్రార్థిస్తూ చాలా వ్యయ ప్రయాసలు కోర్చి నీ సేవకులు చేస్తున్న ఈ ఘనమైన పరిచర్యను ఇంకను మీరు ఆశీర్వదించమని ఈ రాత్రి ఇంతవరకు సందేశం అందించిన దైవ సేవకులను ఆర్కెస్ట్రా వారిని సౌండ్ సిస్టమ్ వారిని లైటింగ్ వారిని సుదూర ప్రాంతముల నుండి కూడి వచ్చిన దైవ సేవకులను సంఘమును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మీరు వచ్చు వరకు మమ్మల్ని సిద్ధపడులాగా మేము ఉంటురకు కృపను అనుగ్రహించమని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.